ఈరోజు ఏ బాధ నీకు లేదా? అలా నువ్వు ఉండడానికి కారణం దేవుడే. కాబట్టి ఏ బాధ రాకూడదని నువ్వు ముందుగానే దేవుని దగ్గరకు రా. అందుకని ప్రభు చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. దేనిలో ప్రవేశించకూడదంట? రేపేం జరుగుద్దు అనే దాని గురించి ఆలోచించకుండా మత్తుగా మగతతో ఉన్నావు అనుకో, రాబోయే రోజుల్లో నువ్వు శోధనలో పడతావు. ఈ శోధనలలోనికి నీవు వెళ్లకుండా ఉండాలి అని అంటే నువ్వు ముందుగానే జాగ్రత్త పడి ప్రార్థన చేసుకోవాలి. అయ్యా నా భర్తను మార్చు, అయ్యా నా బిడ్డలను మార్చు, వారు నీలో బలవంతులుగా ఉండునట్లు నా కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రతి స్త్రీ కూడా తన భర్త కోసం తన బిడ్డల కోసం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అలాగే ప్రతి పురుషుడు కూడా తన భార్య కోసం తన పిల్లల కోసం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రతి యవ్వన బిడ్డ రాబోవు కాలం ముందు తన భవిష్యత్తు కొరకు ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి. అది ఎవరి దగ్గర? ప్రభువు దగ్గర, యేసుక్రీస్తు వారి దగ్గర ప్రార్థన చేసుకునే అనుభవంలో పెరగాలి. చూడండి, ఎప్పుడైతే ఈయన ఎర్రటి ఎండలో బయలుదేరి ఇదిగో దేవుని పాదముల దగ్గర పడ్డాడో, ఆ దేవుని తృప్తిపరచడానికి ఎర్రటి ఎండలో పడి గొర్రెల మందలోనికి ఎలా వెళ్ళాడో, ఈరోజు నువ్వు కూడా పరుగు పరుగున ప్రభు దగ్గరకు రా. సాకులు చెప్పుకోవడానికి ఏదో ఒకటి దొరుకుద్ది, కానీ శాపం పోవడానికి మాత్రం ఏదంటే అది దొరకదు. నీ పాప శాప దోష సంబంధిత శ్రమలన్నీ నిన్ను విడిచిపోవాలనంటే నువ్వు పెందల కడని ప్రభు దగ్గరికి రావాలి. నీ ఆశీర్వాదాన్ని నువ్వు ఎందుకు కాళ్ళదనుకోవాలి? అయ్యా వచ్చింది దేవదూతలే వచ్చలే కానీ ఎండగా ఉంది ఏం వెళతానని అనుకున్నాడా అబ్రహాము? అనుకోలేం. సరే వస్తే వచ్చారు కానీ ఎండలో మేము మాత్రం ఏం చేయగలం? ఉంటే ఉండండి, సాయంత్రం ఏదో ఒకటి వండి పెడతాను అన్నాడా అబ్రహాము? అనలేదు. కాబట్టి అబ్రహాముకి ఏదైతే లేదో అది పొందుకున్నది ఎప్పుడంటే ఎర్రటి ఎండలోనే. చెప్పకూడదాం గట్టిగా. ఈమె పేరు వేదమణి గారు. ఈమె యొక్క భర్త 30 ఏళ్లుగా ఆయనకి త్రాగుడు ఇంకా సిగరెట్టు వాటికి బానిస అయి ఉన్నాడట. అయితే ఈ ప్రార్థనలో పాల్గొన్నది మొదలుకొని నా భర్త విషయంలో ప్రార్థనా తైలం తీసుకుని వెళ్ళి వాడడం జరిగింది. ఇప్పుడు ఆయన సిగరెట్లు త్రాగడం మానేశాడు. మరొక విషయం ఏంటంటే, ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసుకోగా అనేక ఏండ్లుగా నన్ను బాధిస్తున్న శరీర బలహీనతలను కూడా నా నుండి దూరం అయిపోయాయి. ఈ విధంగా నా భర్త మారాడు, ఇంకా నాకున్న అనారోగ్యం కూడా దేవుడు తీసివేశాడు అని చెప్పేసి వేదమణి గారు మహబూబాబాద్ నుంచి మన మధ్యకు వచ్చి సాక్ష్యం పంచుకుంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీరు సత్తుపల్లి నుంచి రావడం జరిగింది. ఈమె యొక్క మనవడు క్షణికావేశంలో వాళ్ళ నాన్న ఫోన్ అడిగితే ఇవ్వలేదని కలుపు మందు సేవించడం జరిగింది చనిపోవడం కోసం. అది విష ప్రభావం ఒళ్ళంతా కూడా స్ప్రెడ్ అయిపోయి లోపల సత్తుపల్లిలో చూపిస్తే వల్ల కాదన్నారు, ఖమ్మంలో చూపిస్తే అక్కడ కూడా కుదరదు, ఈయన బ్రతికేలాగా లేడు, ఇక్కడ కంటే కూడా మీరు ఇంకా పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోండి అని చెప్తే కిమ్స్లో పెట్టారు. అక్కడ కూడా ఇట్లాంటి మరి సివియర్ కండిషన్లో మా ప్రయత్నం మేము చేస్తాం కానీ ఇతను బతికే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి అని చెప్పేసి వైద్యులు చెప్పారు. అలాంటి సిచ్యువేషన్లో వీరు దైవజనులు క్రీస్తు రాయబారి గారి చేత ప్రార్థన చేయించుకుని తీసుకుని వెళ్ళిన ప్రార్థన తైలం ఆ బిడ్డ దేహానికి అప్లై చేసి సిలువు గుర్తు వేసి, దేవా ఈ బిడ్డను బ్రతికించు, 13 ఏళ్ల బాలుడు, ఇతనికి ఏ కీడు కలగకుండా నీవే కాపుదలివ్వు నాయన, మరణాన్ని తప్పించు నాయన అని చెప్పేసి విశ్వాసంతో ప్రార్థన తైలాన్ని వాడగా దేవుని మహాదయలో అట్లాంటి కేసులు 300 కేసులు వచ్చాయంట. ఆ పేషెంట్లందరూ చనిపోయారు, కానీ ఆ పిల్లవాడు మాత్రం బ్రతికాడు. అది కారణం దైవజనులు చేసినటువంటి ప్రార్థనతో సిద్ధపరిచి ఇవ్వబడిన ప్రార్థన తైలం ఆ బిడ్డకి అప్లై చేయగా సాక్ష్యం చెప్పుకుంటామని తీర్మానం చేసుకోగా ఆ వైద్యులే ఆశ్చర్యపడేటువంటి విధంగా ఆ కుమారుడిని దేవుడు బ్రతికించి ఈ రోజున సజీవ సాక్షిగా ఉంచాడు. దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం, హల్లెలూయా. అందుకే చెబుతుంటా, ప్రార్థన తైలం ప్రతి ఇంట ఉండాలి. ఎప్పుడు ఏ ఆపద ఏ విధంగా సంభవిస్తుందో తెలియదు కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదానికి సూచనగా ఈ స్థలం నుంచి తైలం పట్టుకుని వెళ్ళండి, వాడుకోండి. దేవుని కార్యాలు మీ జీవితాల్లో మీరు స్వతంత్రించుకోనండి. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. హైదరాబాద్లో మే నెల 5వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో మే నెల 6వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం
మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం. రేపల్లెలో మే నెల 7వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఆత్మకూరులో మే నెల 7వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. అడ్డాడలో మే నెల 10వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో మే నెల 11వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో మే నెల 12వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో మే నెల 13వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో మే నెల 14వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. గుంటూరులో మే నెల 17వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లి గూడెంలో మే నెల 18వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లి గూడెం. వైజాగ్లో మే నెల 19వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో మే నెల 20వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. మాచెర్లలో మే నెల 20వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల, పల్నాడు జిల్లా. పాలకొల్లులో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. వినుకొండలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. పెద్ద డోర్నాలలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. ఆదోనిలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. ఏలూరులో మే నెల 24వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. రాజమండ్రిలో మే నెల 25వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్, జాంపేట, చర్చ్ గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో మే నెల 25వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో మే నెల 26వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు. భీమవరంలో మే నెల 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. నర్సరావుపేటలో మే నెల 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నర్సరావుపేట, పల్నాడు జిల్లా. బాపట్లలో మే నెల 28వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల.